పేరుతోటి రైతాంగానికి భరోసా ఇచ్చిన సందర్భంలో సిరిసిల్లలో చేసినటువంటి మాటల్ని, సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలు, అప్పటికి ఎలక్షన్స్ ఇంకా ప్రచారం గాని నామినేషన్స్ గాని ఏమీ జరగలేదు. ఆ రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసం సార్ ఎలక్షన్ కోడ్ సంబంధించి అప్పుడు ఉన్నప్పటికీ ఎలక్షన్ ప్రచార పర్వం గాని, ఎలక్షన్ నామినేషన్లు గాని, ఎలక్షన్ నోటిఫికేషన్ కోడ్ మాత్రం వచ్చింది కానీ ఇంకా ఎప్పుడు ఏ తేదీలో నామినేషన్ వెళ్ళినటువంటి ఇంకా షెడ్యూల్ విడుదలైంది, నోటిఫికేషన్ విడుదల కాలేదు. నేను ఏమంటున్నంటే ఇలా కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడిన సందర్భం ఏంది ఒకసారి గుర్తు చేస్తాను ఏబిఎన్ టీవీ ద్వారా. ఆ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే, ఒక మంత్రి ఏమో రైతు భరోసా నిధులు ఇవ్వమంటే, రైతు బంధు ఇవ్వమంటే చెప్పుతో కొట్టమని చెప్తారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు బతుకమ్మ చీరల సంబంధించి ఎవ్రీ ఇయర్ సుమారు 400-500 కోట్ల రూపాయల ఆర్డర్, నెలకు ఒక 20,000 రూపాయలు సంపాదించుకునే విధంగా చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం గొప్ప మనసుతోటి, ఎందుకంటే ఆ రోజు సిరిసిల్ల కాదు అది ఉరిసిల్లగా మారిన సందర్భం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఈ చేనేత కార్మికులకు ఏదైనా ఆదుకోవాలనే ఆలోచనతోటి బతుకమ్మ చీరలు అనే పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ కోటి మహిళలకు బతుకమ్మ చీరలు అందించడం కోసం, అదేవిధంగా సిరిసిల్లలో ఉన్నటువంటి అనేక మంది చేనేత కార్మికుల యొక్క జీవితాలు వెలుగు నింపడం కోసం తీసుకొచ్చినటువంటి ఏదైతే చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ కావచ్చు, స్కూల్ సంబంధించిన యూనిఫామ్ల ఆర్డర్లు కావచ్చు, ఇవి ఇచ్చిన సందర్భం. ఆ విధంగా నెలకు వాళ్ళకు 20,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ మొన్న కేటీఆర్ గారికి సిరిసిల్లాలో చేనేత కార్మికులందరూ అండగా ఉండి మీరు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమానికి మద్దతుగా బీఆర్ఎస్ ని గెలిపించడం తోటి కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాట్లాడిన మాట ఏందండి, చేనేత కార్మికులు మీరు బతుకమ్మ ఆర్డర్ కావాలనుకుంటారు కదా, మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేరు కదా, మీరు పాపడాలు అమ్ముకోరి నిరోధులు అమ్ముకోరని మాట్లాడిరండి. ఈ అంశం మీద స్పందించండి కేసీఆర్ గారు. ఒక అభ్యర్థిగా పోటీ చేసి ఒక ఎక్కడ ఆ రికార్డ్ లేదు అసలు మాట్లాడింది, మీరు కావాలనే ఇదొకటి క్రియేట్ చేశారనేది కాంగ్రెస్ చెప్తా ఉంది మొదటి నుంచి. సార్ ఇప్పుడు నవీన్ గారు ఇప్పుడు వారు చేస్తేనేమో రికార్డ్ లేదు, అది ఎక్కడా మాట్లాడట్లేదు. ప్లీజ్ నన్ను మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడిన తర్వాత మీరు ఇంటరప్ట్ కానీ నేను సమాధానం చెప్తాను. నేను ఏమంటే కేకే మహేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో వచ్చినవి, పేపర్లు వచ్చినవి, అన్ని ప్రధాన శీర్షికలలో మీడియాలో కూడా వచ్చినవి. నేనేమో కొత్తగా మేము పుట్టించింది కాదు. ఇప్పుడు 2 అంశాలు, ఆ రోజు మాట్లాడిన మాటలకు వివరణగా మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆవేదనతోటి, ఒకవైపు రైతాంగం బాధలు ఆవేదనతోటి, ఒకవైపు సిరిసిల్లాలో చేనేత కార్మికుల బాధల ఆవేదనతో మాట్లాడిన మాటల్ని ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైనప్పటికీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఎప్పుడు నామినేషన్ వేయాలని కూడా రాకముందు దాని మాటల్ని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కి ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ మా నాయకుడి మీద నిషేధం విధిస్తుంది. ఇలా నేను అంటా ఉన్నా సార్, ఇలా మతాల మీద కులాల మీద భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతా ఉంది, మోదీ నుంచి ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి వరకు ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వరకు ఏం మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళ మీద